ఆత్మకూరు మండలం రావుపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఎరకల యతీష్ గౌడ్ ఇంటింటికి తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేశారు. గుండె నిండా దుఃఖమున్నా నీ కన్నుల జారలేదు అన్నా, గుంపు గట్టి ఆపుతున్నా గుండె ధైర్యంగా నడిసినవే, అర్ధరాత్రి ఆపదంటే దిగ దిక్కునొచ్చినవే, కొనుకు కూడా పట్టలేదే నిన్ను పగబట్టిన వాళ్ళకే పగవారినే మన్నిస్తవే, ప్రేమ గల్లది నీ గుణమే. గ్రామంలో యువకులు మొత్తం ముందుకొచ్చి యతీష్ గారిని సర్పంచ్గా కత్తెర గుర్తు ఓటేసి గెలిపించుకొని రావుపురం గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని యువకులు మొత్తం ముందుకొచ్చి యతీష్ గారికి ప్రోద్బలం ఇస్తున్నారు. దానికి తోడు గ్రామ ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని యువకుడు అన్ని విషయాలు తెలిసినోడు, ఇంతకుముందు కూడా ఎన్నో విధాల జనానికి సహాయం అందించిండు, గెలిస్తే ఇంకా సహాయకారం చేస్తాడని నమ్మకంతో జనం కూడా ముందుకొస్తున్నారు. దీని గురించి యువకులు మంచి స్పందన ఉన్నది. సర్పంచ్ గెలిపించాలని ఇందుకు మేము అందరము వృద్ధులము, యువకులము, గ్రామ పెద్దలము అధిక సంఖ్యలో యతీష్ గారికి గెలిపిద్దామని సహకరిస్తున్నాం. రావుపురం గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే నేను ఈ ఎలక్షన్ ప్రచారంలో తిరుగుతున్న సందర్భంలో అనేక సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అందులో ప్రధానమైన సమస్య మన పర్లెల్ల రోడ్డు సమస్య ఒకటి, ఇంకొకటి మన పాలడుగు రోడ్డు సమస్య ఒకటి. అవి మెయిన్ సమస్యగా, ఎందుకంటే ఆడపిల్లలు కాలేజీలకు వెళ్ళడం కానీ, స్కూల్కి వెళ్ళడం కానీ, వృద్ధులు మన మోత్కూరు అక్కడ టౌన్స్కి వెళ్ళడం కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. సో నా దృష్టికి వచ్చిన సమస్యలు సీసీ రోడ్లైనా, ఇంకా మోరీ వర్క్స్ అయినా, అవన్నీ నేను నా ప్రభుత్వం టైంలో ప్రభుత్వంతో కొట్లాడైనా సరే ఎంతవరకైనా నేను కృషి చేసి నా ఊరికి సేవ చేసుకోవాలని భావిస్తున్నాను. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. ఓటేసే బాధ్యత మీది, అభివృద్ధి చేసే బాధ్యత నాది. 5 ఏళ్ల కాలం పాటు ఊరిని అభివృద్ధి పదంలో నడిపించాలని మీరు నాకు ఈ అవకాశాన్ని ఇస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు.